అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి, వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఈ కనెక్షన్లో అవుట్కమ్ ఏంటి అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అన్నది. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What is happening in my collective's relationship, in my collective's connection. Show me the feelings of my collective. First వచ్చేసి మీ ఫీలింగ్స్ చెక్ చేస్తున్నాను. ఓకే, యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. మీ ఫీలింగ్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు జడ్జ్మెంట్. సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు చాలా కామ్గా ఉండి ఈ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ కనెక్షన్లో పాస్ట్లో కనుక ఒక స్టెబిలిటీ లేదు, కంటిన్యూస్లీ గొడవలు, ఆర్గ్యుమెంట్స్, ఇద్దరు లైక్ ఏదైనా సరే చెప్పినా సరే మీ పర్సన్ వచ్చేసి మీ మాట వినకపోవడం, మీరు మీ పర్సన్ మాట వినకపోవడము, సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అనమాట. అంటే ఒక బ్యాలెన్స్ అనేది లేకపోవడము. సో దీనివల్ల ఏంటి అంటే మీరును మీ పర్సన్ చాలా వర్క్ చేయాల్సింది వచ్చింది కనెక్షన్లో. సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని చెప్పేసి కమ్యూనికేషన్లో ఉండడము, లేకపోతే ఎమోషనల్ డిస్టెన్స్ అవుతూ ఉండడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడము, ఇలా జరుగుతూ ఉండడం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందనంటే కొంత టైం అయిపోయింది. సో మీరు ఎలా అనంటే చాలా గ్రో అయ్యారు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో. మీ గురించి మీరు తెలుసుకోవడము, ఈవెన్ ఫినాన్షియలీ అవ్వనివ్వచ్చు, లేకపోతే మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ వచ్చింది అంటే చాలా కష్టాల తర్వాత స్పిరిచువల్లీ గ్రోత్ వచ్చింది, ఈవెన్ మెటీరియలిస్టిక్లీ గ్రోత్ వచ్చింది. మీ మైండ్ సెట్లో కూడా చాలా కామ్నెస్, చాలా పీస్ అన్నది వచ్చింది అన్నట్టు చూపిస్తుంది. సో అందుకే ఇప్పుడు మీరేంటి అని అంటే నేను ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే హార్డ్ వర్క్ చేయాలో ఈ కనెక్షన్కి సంబంధించి మేమిద్దరం వర్క్ చేయాలనుకుంటున్నామో దీనికి సంబంధించి నేను చేశాను. సో ఇప్పుడు ఈ హార్డ్ వర్క్కి సంబంధించి ఫలితం వస్తే బాగుంటుంది. ఈ కనెక్షన్లో ఈ పర్సన్ లేకపోతే మీరు మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ తీసుకొని మళ్ళీ ఈ కనెక్షన్ రీబిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఈసారి గొడవల నుంచో ఆర్గ్యుమెంట్స్ నుంచో అలా కాకుండా ఫుల్ పీస్ఫుల్ స్టేబుల్ ఎనర్జీ నుంచి ఈ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు మీ ఫీలింగ్స్ ఇక్కడ. అందుకనే మీరు కామ్గా ఉండి యూనివర్స్ లైక్ ఇక్కడ చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా ఉంది మనకు. అంటే యూనివర్స్ సిచ్యువేషన్ని టర్న్ చేసి, డెస్టినీని టర్న్ చేసి ఈ కనెక్షన్లో మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇచ్చి బిల్డ్ చేసుకునేలాగా ఉంటే బాగుంటుంది అన్నట్లు మీ ఫీలింగ్స్ అనేది చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదో ఈగోయిస్టిక్గానో లేకపోతే కంట్రోలింగ్గానో కాకుండా చాలా కష్టపడ్డాము, ఇప్పుడు పీస్ఫుల్గా జస్ట్ ఒక కైండ్నెస్తో ఉంటే బాగుంటుంది అన్నట్లు అనమాట. అంటే చాలా గ్రౌండెడ్గా ఉన్న ఎనర్జీ అనమాట. సో ఈ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు. ఓకే, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ చూద్దాము. Universe, please show me what are the feelings of my collective's person. Please show me what are the feelings of my collective's person. మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్. ఓకే, సో ఈ పర్సన్ కూడా ఎనర్జెటికలీ ఏంటి అని అంటే వీళ్ళు ఫీల్ అవుతుంది
ఏస్ ఆఫ్ వాన్స్తో ఈ కనెక్షన్లో న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి మీ ఎనర్జీలలో రిఫ్లెక్ట్ అయిపోయి వీళ్ళు లైక్ మీ ఎనర్జీని తెలుసుకొని మీరు గ్రౌండెడ్గా ఉండడము, మీ లెసన్ మీరు ఫినిష్ చేశారని చెప్పేసి అనుకొని ఈ ఎనర్జీలో వచ్చిన ఛాన్సెస్ ఉంది. ఓకే, అందరికి కాదు, కొంతమందికి. అందుకే ఏస్ ఆఫ్ వాన్స్తో ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఫుల్ ప్యాషనేటెడ్గా ఫీల్ అవుతున్నారు. మీ సైడ్ చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది మీ ఎనర్జీ. మీరు ఇప్పుడు బ్రేవ్గా ఉండడము, మీ లైఫ్ని మీరు కేర్ తీసుకుంటూ ఉండడం, మిమ్మల్ని మీరు లైక్ కంప్లీట్లీ మార్చుకోవడం అనమాట. అంటే ఈవెన్ ఫిజికలీ అయినా అవ్వచ్చు, మెంటలీ, ఎమోషనలీ చాలా స్ట్రాంగ్గా అయ్యారు. సో అందుకని ఈ పర్సన్కు ఇప్పుడు మీ మీద ఒక తెలియని అట్రాక్షన్ చూపిస్తుంది. మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి, ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవాలి, కష్టమైనా సరే ఒక స్టెప్ తీసుకోవాలని చెప్పేసి ఫుల్ ఎనర్జెటిక్, ఫుల్ ఇది వచ్చేసి ఏమంటారు, ఫైరీ ఎనర్జీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. చాలా చార్మింగ్గా మీరు ఉన్నారు, చాలా అట్రాక్టివ్నెస్ ఫీల్ అవుతున్నారు అనమాట. సో అందుకే ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అంటే ఈ ఒక యాక్షన్ తీసుకోవాలి. మీతో ఈ ఫుల్ ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది, ఒక ఫ్రెష్ స్టార్ట్ ఉంటే బాగుంటుంది. అండ్ స్పెషల్లీ మీకు మీ పర్సన్కి మధ్యలో గొడవలు జరుగుతూ ఉండడం లాంటిది, ఆర్గ్యుమెంట్స్ ఇవంతా ఉంది, రైట్? సో ఇవన్నీ ఎండ్ చేసేసి ఆ స్పార్క్ని మళ్ళీ తీసుకుని రావాలి. అంటే ఊరికి గొడవలు పడుతూ లైక్ డిస్టెన్స్లో ఉండడం కంటే, డిటాచ్డ్ ఉండడం కంటే మళ్ళీ ఆ ప్యాషన్ లైక్ ఇద్దరిని ఒకరికి అర్థం చేసుకోవడము, బయటికి వెళ్ళడము, లేకపోతే ఇంటిమేట్ టైం స్పెండ్ చేయడము, ఇలా అనమాట. సో ఇలాంటి ఎనర్జీస్ చూపిస్తుంది. సో అందుకే ఈ పర్సన్ ఉద్దేశం, ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అని అంటే మీతో ఫుల్ ప్యాషన్తో ఒక న్యూ బిగినింగ్ తీసుకోవాలి. ఒక చిన్న స్టార్ట్ అయినా పర్లేదు, ఒక స్పార్క్ అనేది కనెక్షన్లో ఉంటే బాగుంటుంది. సో దీనికి సంబంధించి నేను యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అన్నది ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మరి వీళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి మనసులో ఫీల్ అవుతున్నారు, బట్ మరి ఇంటెన్షన్స్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, అంటే ఇవి భావాలు, ఇవి వాళ్ళ యాక్చువల్లీ లైక్ చేయాలనుకుంటున్న 3Dలో ఇంటెన్షన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఓకే, ఇంటెన్షన్స్ ఏం చెప్పాలో తెలియలేదు నాకు, తెలుగులో ఎవరికైనా తెలిస్తే కింద చెప్పండి. ఐ మీన్ ఉద్దేశాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు నాకు. Please show me what are the intentions of this person. సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ వచ్చేసి 6 of Swords, బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు వచ్చేసి స్ట్రెంగ్త్. చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా ఏంటి అని అంటే ఈ కనెక్షన్లో మీతో ఇంకా ఒక ఆన్సర్ రావాలి, ఒక సక్సెస్ రావాలి, ఫుల్ హ్యాపీగా ఉండాలి, ఒక చేంజ్ అనేది రావాలి. ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా కష్టపడినట్లు, చాలా పేషెన్స్తో ఉండడము, కన్ఫ్యూజన్స్, పెయిన్, చూడండి చాలా అయిపోయింది. ఒంటరితనము, దూరంగా ఉండడము, ఇవన్నీ సాలిట్యూడ్లో ఉండి పెయిన్ని చూస్తూ ఉండడము, ఇవంతా అయిపోయింది అనమాట. సో అందుకనే స్ట్రెంగ్త్ ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇంకా మూవ్ అవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి, ఒక పాజిటివ్ సైడ్ వెళ్ళాలి, సొల్యూషన్స్ ఉంటే బాగుంటుంది అన్నట్లు. అండ్ అందులో దానికి తోడు ఏంటి అని అంటే ఈ పర్సన్ బిలీవ్ చేయడం, మీరు ఇంకా వీళ్ళు ఇద్దరు సొసైటల్ థింగ్స్ అని చెప్పేసి పీపుల్ వాళ్ళు సరౌండింగ్ ఎనర్జీస్ మాట్లాడుతూ ఉండడము, ప్రెస్టేజ్ అని, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని, మనీ కోసం అని చెప్పేసి చాలా సాక్రిఫైస్ చేయాల్సింది వచ్చింది, నెగిటివ్ మాటలు అన్నీ కూడా అనిపించుకోవాల్సి వచ్చింది. సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా ఇప్పుడు ఈ ఎనర్జీ ఉండకూడదు, లైక్ ఎంత అని వేరే వాళ్ళ కోసమే చేస్తూ ఉండాలి అని చెప్పి అవన్నీ ఎక్స్పీరియన్స్ తీసుకుని అన్నీ వదిలిపెట్టేసి మీతో ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ సైడ్, ఒక ఫ్రెష్ చేంజ్ సైడ్, హ్యాపీనెస్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అనమాట. తెలుసు ఈ పర్సన్కి కొంచెం కష్టమే, ఎందుకంటే అన్నెసరీ ఎనర్జీస్ని, పీపుల్ని, వాళ్ళందరినీ, సొసైటల్ థింగ్స్ని అందరినీ వదిలిపెట్టి రావాలంటే కొంచెం కష్టమే. కానీ ఆల్రెడీ మీరు ఇక్కడ 7 of Cups డెత్ ఎనర్జీతో చాలా పెయిన్ చూశారు. సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఇంకా ఇంత పెయిన్ చూసినప్పుడు ఇంకా మళ్ళీ చూడడం కరెక్ట్ కాదు, ఫుల్ పేషెంట్తో, ఓపికతో ఉండి ఈ కనెక్షన్ ఒక స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నట్లు ఈ పర్సన్ యొక్క ఉద్దేశం అనమాట. వీళ్ళకి కూడా ఇప్పుడు అన్నెసరీగా డిఫికల్టీస్ లైక్ కష్టాలు పడుతూ ఉండాలి, ఊరికే స్ట్రగుల్ చేస్తూ ఉండాలి అన్న ఇంట్రెస్ట్ అసలు లేదు. ఇంకా ఎంతవరకు అని ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ ఉండాలి, ఏదో ఒక స్టెప్ అయితే రావాలి, రైట్? నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏదో ముందుకైతే వెళ్ళాలి కదా అన్నట్లు ఉద్దేశం అనమాట. ఓకే, ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటి, ఛాలెంజ్ ఏంటి చూద్దాము. Universe, please show me what is the challenge for my collective. What is the challenge, obstacle for my collective in this connection? Page of Wands చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of Cups చూపిస్తుంది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 ఆబ్స్టికల్స్ ఉంది, ప్రతి ఒక్కరు డిఫరెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి వచ్చేసి ఏజ్ డిఫరెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. సో దానివల్ల ఈ కనెక్షన్ లైక్ ముందుకు వెళ్తే వీళ్ళు ఏమనుకుంటారు ఏంటి అన్నది జరుగుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది. సో ఏజ్ డిఫరెన్స్ ఒకటి చూపిస్తుంది, మెచ్యూరిటీ డిఫరెన్స్ కూడా చూపిస్తుంది, యంగర్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా. ఓకే, అంటే మీరు లేకపోతే ఈ పర్సన్ ఇద్దరిలో ఎవరో ఇమ్మెచ్యూర్గా ఉండడము, ప్రాక్టికల్గాను రియలిస్టిక్గాను ఆలోచించకుండా జస్ట్ థింగ్స్ అనుకునేదే జరిగిపోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ, రియలిస్టిక్ సంబంధించి లైఫ్కి సంబంధించి మెచ్యూరిటీ లేకపోవడము ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ అన్నట్టు చూపిస్తుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే గొడవలు జరిగినా ఇంకా ఏదైనా జరిగినా ఈజీలీ అఫెండ్ అయిపోవడము, ఈజీలీ సిచ్యువేషన్స్ దారుణంగా అయిపోవడము ఇది జరగడం అనమాట. సో అందుకని ఇదొకటి వచ్చేసి ఆబ్స్టికల్ చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి వచ్చేసి ఏంటి అని అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏదో ఉంది. ఓకే, సో ఈ పర్సన్ లేకపోతే మీరు సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీకి సంబంధించి స్టక్ అయిపోయి ఉండడమో, లేకపోతే సింగిల్ పేరెంట్ అనో ఇలా ఉంటే కనుక కిడ్స్ వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ అవుతూ ఉండడము, ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడము. సో ఈ సిచ్యువేషన్స్ ఉంటుంది, రైట్. సో సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, కొంతమంది కిడ్స్ కూడా ఉన్న ఛాన్సెస్ ఉంది. సో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏదో చూపిస్తుంది అనమాట. సో ఈ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల వీళ్ళు ఎమోషనల్ స్టెప్ తీసుకోలేరు, వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంది, ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంది. వీళ్ళు అక్కడ లైక్ వీళ్ళు కైండ్ ఆఫ్ వర్క్ చేయాలి, ఫ్యామిలీని లేకపోతే ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ లైఫ్లో వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇలాంటిది ఉందన్నమాట. సో అందుకని అంటే వాళ్ళకి అక్కడ హ్యాపీనెస్ని ఇవ్వాలి, కంప్లీషన్ ఇవ్వాలి. సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు లేకపోతే మీరైనా సరే స్టెప్ తీసుకోవడానికి అవ్వట్లేదు. సో ఇది వచ్చేసి మీ కనెక్షన్లో ఆబ్స్టికల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఈ కనెక్షన్లో? Universe, please show me what my collective is expecting in this connection. What my collective is expecting in this connection. The Tower. Tower వచ్చేసి మీ ఎక్స్పెక్టేషన్ ఇంట్రెస్టింగ్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏముంది? 3 of Wands. సో మీ మనసులో ఎక్కడో ఎలా అనంటే ఏదైనా సడన్ చేంజెస్ జరిగితే బాగుంటుంది, అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనమాట. నేను ప్లాన్ చేయకున్నా, నా పర్సన్ ప్లాన్ చేయకున్నా ఏదో ఒకటి యూనివర్స్ ప్లాన్ చేసేసి వెయిట్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు, రైట్, ఇక్కడ మీరు ఎలా అంటే ఎదురు చూస్తూ ఉండడము, స్టెప్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు గ్రోత్ ఉంటుందా ఈ కనెక్షన్లో, ఎప్పుడు కలిసి ఫుల్ హ్యాపీగా ఉంటామా, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లైక్ లైఫ్ కంప్లీషన్ కావాలి, రిలేషన్షిప్లో కలిసి ఉండాలి, ఇలాంటిది ఇంకా ప్రతి ఒక్కరు డిఫరెంట్గా ఉంటుంది, రైట్. సో అలాంటిది ఉంది, వెయిట్ చేస్తున్నారు, న్యూస్ రావట్లేదు, ఎంతో టైం నుంచి ఉన్నారు, ఓపిక అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే మీరు ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే అయినో ఇక్కడ కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది, బట్ నాకు ఎనర్జెటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది, నేను చెప్తున్నాను. ఓకే, అందరికీ కాదు కొంతమందికి, బట్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సడన్లీ ఫస్ట్ థింగ్ వచ్చేసి సడన్లీ ఏదైనా జరిగితే బాగుంటుంది, సడన్ చేంజెస్ జరిగి ఈ పర్సన్తో ఉంటే బాగుండడము, అలానే మీ ఎక్స్పెక్టేషన్. అయితే కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒకవేళ ఈ పర్సన్ ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళ లైఫ్లో ఏదో ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ ఏదో నడుస్తుంది, వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, సమ్ సార్ట్ ఆఫ్ మెటీరియలిస్టిక్లీ ఉండడం అనమాట, ఫ్యామిలీకి సర్వ్ చేయడమో, కిడ్స్ని చూసుకోవడమో, ఇంకా ఇలాంటిదంతా ఉంటుంది, రైట్. మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్తున్నాను. సో అక్కడ ఏదైనా జరిగి లైక్ కైండ్ ఆఫ్ ఆ సిచ్యువేషన్స్ సడన్లీ ఏదైనా జరిగి ఎండ్ అయిపోతే బాగుంటుంది కదా అన్నట్లు అనిపిస్తుంది. ఐ నో ఇది చాలా వియర్డ్ ఎనర్జీ అని చెప్పేసి, బట్ నాకు రిఫ్లెక్ట్ అవుతుంది చెప్తున్నాను. సో వాళ్ళ లైఫ్లోనే ఏదైనా సడన్ చేంజెస్ తెలిసి వాళ్ళు ఏదైతే బిల్డ్ చేసుకుని నమ్ముతూ ఉన్నారో, ఎమోషనల్ స్ట్రాంగ్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటూ ఉన్నారో, అదే బ్రేక్ అయిపోతే బాగుంటుంది కదా, నా ఎదురు చూపు ఇది ఎండ్ అయిపోతుంది. అయినో చాలా డీప్గా ఉంది, రైట్, ఆ మెసేజ్. అదే జరిగిందంటే అవతల నుంచే ఏదైనా జరిగి అవతల నుంచే వాళ్ళు లాస్ అవి, ఐ మీన్ కైండ్ ఆఫ్ లైక్ ఏదైతే నమ్మి ఉన్నారో అది బ్రేక్ అయిపోతే దేనికోసమైతే ఉన్నారో ఇక్కడ ఒక స్టెప్ జరుగుతుంది, నా వెయిట్ కూడా ఎండ్ అయిపోతుంది కదా, ఒక స్టార్ట్ ఉంటుంది కదా అన్న ఆలోచన చూపిస్తుంది. ఓకే, సో అందుకని ఇక్కడ టవర్ మూమెంట్ కొంచెం సెల్ఫిష్నెస్ వస్తుంది ఇక్కడ, ఆనెస్ట్గా చెప్తున్నాను, బట్ అది వస్తుంది ఇక్కడ ఎనర్జీ. మేబీ ఒకరికి ఇద్దరికి అయిండొచ్చు, బట్ ఈ మెసేజ్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ కనెక్షన్లో అవుట్కమ్ ఏంటి, ఏం జరగబోతుంది, ఒకవేళ ఈ పర్సన్ స్టెప్ తీసుకున్నా ఏం స్టెప్ తీసుకుంటారు అన్నది చూద్దాం.
Universe, please show me what is the possible outcome in this connection. What is the possible outcome in this connection? Queen of Swords వచ్చేసి పాసిబుల్ అవుట్కమ్ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Cups. సో కమ్యూనికేషన్లో లేరు అని అంటే కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. చాలా స్ట్రాంగ్గా, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఫుల్ ఈ కమ్యూనికేషన్ వల్ల సిచ్యువేషన్ అంతా మీ కంట్రోల్లో రావడము, డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఏదైతే ఉందో, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ ఎండ్ అయిపోతుంది అన్నట్టు చూపిస్తుంది. సో ఈ ఇక్కడ ఒక్క పర్టికులర్ మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ వల్ల మీరు మీ పర్సన్ లైక్ ఈ స్ట్రాంగ్ క్లారిటీతో, ట్రూత్ అయిండొచ్చింది ఈ మెసేజ్. దీంతో ఈ కనెక్షన్ మళ్ళీ బిల్డ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. సో మెయిన్ ఫ్యూచర్లో ఏంటి ఈ కనెక్షన్లో అని అంటే తొందరలో కమ్యూనికేషన్, చాలా క్లారిటీ, ట్రూత్, కన్ఫ్యూజన్స్ అవన్నీ ఎండ్ అయిపోయి మళ్ళీ మంచి స్టెబిలిటీ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టు అయితే చూపిస్తుంది. సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో మీకోసం యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. What is the guidance for my collective in this situation? The star వచ్చేసి మీకు గైడెన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాండ్స్ ఉంది. సో ఈ కనెక్షన్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు యాక్షన్ ఈ పర్సన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఏదో విష్ ఉంది మీకు ఈ కనెక్షన్కి సంబంధించి, అది ఫుల్ఫిల్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కొంచెం పేషెన్స్తో ఉండాలి, కొంచెం ఫెయిత్ ఉండాలి. యూనివర్స్ నుంచి ఫెయిత్ ఉంచడము, మీ వర్క్ మీరు చేస్తూ ఉండడము, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉండడము, ఇది మీ పని మీరు చేస్తూ ఉండాలి. మీరు ఏదైతే చేస్తున్నారో ఈ కనెక్షన్కి సంబంధించి మీరు వర్క్ చేయడము, కనెక్షన్ సరిదిద్దుకోవడము, ఏదైనా సరే యూనివర్స్ చూస్తుంది. సో తొందరలో మీ కోరిక నెరవేరుతుంది, ట్రస్ట్ ఉంచండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.